నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభివృద్ధికి తన వంతు సహకారం నిరంతరంగా అందిస్తానని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని శ్రీ టీజీ వెంకటేష్ డిస్ట్రిక్ట్ ఛాంబర్ భవన్లో జరిగిన జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని టీజీ వెంకటేశ్ డిస్ట్రిక్ట్ ఛాంబర్ భవనంలో జరిగిన జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, గౌరవ కార్యదర్శి రత్నప్రసాద్, కార్యదర్శి నరేంద్ర, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరి లక్ష్మయ్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1974వ సంవత్సరం నుంచి జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్తో తనకు అనుబంధం ఉందని వెల్లడించారు. జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవన నిర్మాణానికి స్థల సేకరణ, భవన నిర్మాణానికి అవసరమైన సహకారం అందించామని వెల్లడించారు. వ్యాపారుల సమస్యల పరిష్కారానికి జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు ఉన్న సమయంలో వస్త్రాలపై వచ్చిన ఎంట్రీ ట్యాక్స్ వ్యతిరేకంగా కూడా పోరాడామని వెల్లడించారు. అలాగే రాష్ట్ర మంత్రిగా ఉన్న సమయంలో కూడా వ్యాపారులకు ఇబ్బందికరంగా మారిన వ్యాట్కు వ్యతిరేకంగా పోరాడామని వెల్లడించారు. కర్నూలు నగరంలో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ కు సంబంధించి సమస్య వచ్చినప్పుడు తన కుమారుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్పందించి మున్సిపల్ షాపులకు సంబంధించి ప్రతి సంవత్సరం 7% అద్దె పెంచే విధంగా సమస్యను పరిష్కరించామని వెల్లడించారు. కర్నూలు నగరంలో వ్యాపారస్తుల నుంచి బలవంతంగా చందాలు వసూలు చేసే విధానానికి ఫుల్ స్టాప్ పెట్టామని వెల్లడించారు. రాయలసీమ హక్కుల కోసం పోరాటం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అలాగే 12 సంవత్సరాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లామని తెలిపారు. ఈ క్రమంలో తన విలువైన సమయంతో పాటు వ్యాపారాలను కూడా పక్కన పెట్టి ఈ ఉద్యమాన్ని నడిపామని అన్నారు. రాష్ట్ర విభజన తప్పనిసరి అని తెలిసిన పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ అంశాన్ని తాను మాట్లాడితే రాష్ట్ర విభజనకు అంగీకరించినట్లు భావిస్తారని, అప్పటి కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీతో పాటు 10 పార్టీల ద్వారా రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చామని వెల్లడించారు. రాయలసీమ హక్కుల కోసం, సమైక్యాంధ్ర ఉద్యమం కోసం తాను ఎంతో కష్టపడి పోరాటం చేస్తే కొంతమంది అవగాహన లేనివారు తనపై లేనిపోని విమర్శలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. అనంతరం జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందిస్తున్న సహకారం మరువలేనిదని వెల్లడించారు. ఆయన మార్గదర్శనంలో తమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. వచ్చేదే లేదు, పాల్గొట్టేదానికి లేదు అన్నాం. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ తెలంగాణ ఉద్యమకారులు మా ఇంటి వచ్చిన పోలీసులు అందరూ పరిగెత్తి వెళ్ళిపోయారు. ఎక్కడ ఉండేవాళ్ళు ఎవరు, మేమిద్దరే ఉన్నాం. నాకుండే బ్యాక్గ్రౌండ్తో, నాకుండే విలువలతో వారు, సార్ మీరు వెళ్ళిపోండి, మేము మా ఉద్యమాన్ని నిలబెట్టద్దండి అంటే, లేదా నిలిపేయలేదు, మీరు కావాలంటే మా మీద దాడి చేయాలని. లేదు సార్, మీ మీద ఎట్లా దాడి చేస్తాం మేము అని దాని నమస్కారాలు పెట్టి వెళ్ళిపోయిన సంఘటన కూడా మీకు గుర్తు చేస్తాం. ఆ సమైక్య ఆంధ్ర పోరాటానికి శ్రీకారం చుట్టినోడు నేనే, టీజీ వెంకటేషే. ఇక్కడ రాజగోపాల్ని కూడా 5 సంవత్సరాలు నేను ఉద్యమం మొదలుపెట్టినాక పిలుచుకొని వచ్చాను. కానీ నాకు ఒక బ్యాడ్ టేస్ట్ ఇన్ దిస్ ప్లేస్ ఏమంటే, ఉద్యమాన్ని మొదలుపెట్టినోడు, ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేవాడిని, కర్నూలు కోసం ఒక త్యాగం చేశాను. అప్పుడు మనకు ఈ బ్రిడ్జ్ కడతాను, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఒక 90 కోట్లు, మళ్ళీ కర్నూలు చుట్టుపక్కల అభివృద్ధికి ఒక 200 కోట్ల రూపాయలు జీవోలు ఇష్యూ చేసేది ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి లేదు నేను ఇష్యూ చేస్తాను, రాజీనామా చేసి వెళ్ళిపోతామని ఆయన హోల్డ్ చేసుకుంటూ ఎలక్షన్ ముందు వరకు లాగాడు. మినిస్టరు ఇంకొకటి ఏమంటే, అక్కడ మినిస్టర్గా ఉన్నానంటే తెలంగాణ ఉద్యమం వెళ్ళిపోతాం, తెలంగాణ సపరేట్ చేయాలని కేంద్రం నిర్ణయించుకోయింది. మన దురదృష్టం అంటే అప్పుడు బీజేపీ తెలంగాణ అన్ని పార్టీలు బయటపడకుండా ఇండైరెక్ట్గా అన్ని పొలిటికల్ పార్టీస్ సపోర్టు, ఆల్ పొలిటికల్ పార్టీస్. మీకు తెలియంది ఉద్యమం ఒకటే మొదలుపెట్టింది ఒక టీజీ వెంకటేష్. కొంతమంది ఎక్కడ ఓట్లు పోతాయని మద్దతు ఇచ్చారు బయట నుంచి, కానీ
ఇచ్చినట్లు ఇచ్చారే కానీ ఎవరు కూడా పొలిటికల్ పార్టీస్ నెత్తి మీద పెట్టుకొని చేయలేదు. సిపిఎం పార్టీ ఇచ్చేయమన్నది విభజన. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో ఉద్యమం చేసి ఎంతో ముందుకు పోతుంటే నేను మీకు ఒకటి తెలియంది ఏమంటే అన్ని వాళ్ళకి ఇచ్చేస్తూ పోతున్నారు, దాంట్లో రాసేస్తున్నారు. మేము అక్కడ ఉన్నాము, మేము అక్కడ లేకపోతే మనకేమీ మిగిలేదు కాదు. మేము అట్లీస్ట్ ఇవన్నా ఉండాలని అప్పుడుంటే బీజేపీ నాయకులకు చెబుతూ ఢిల్లీలో అపోజిషన్లో ఉంటే వాళ్ళతో అడిగిస్తూ వచ్చాం. దాంట్లో ఒకటి స్పెషల్ స్టేటస్ కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. మేము కానీ అడిగితే టీజీ వెంకటేష్ అడుగుతున్నాడు అంటే సపరేట్ అడుగుతున్నాడు అంటాడు. ముందు పోయి వెనక నొయ్యి మాదిగా మా పరిస్థితి. మేము కన్నా ఇవన్నీ మాకు ఇవ్వాలి డిమాండ్స్ అంటే ఎప్పుడు అడుగుతారు డిమాండ్స్? విభజన జరిగితే డిమాండ్లు అడగాల. అంటే ఇవి అడిగినామంటే నువ్వు సపరేట్గా ఒప్పుకున్నావు. ఉద్యమం మొదలుపెట్టినోడు నేను, నా మీద అబండాలు వేసేకపోతారు కొంతమంది మూర్ఖులు. చాలా బాధ అవుతుంది. ఎందుకంటే నా వ్యాపారాలు అన్నీ పక్కకు పెట్టి నా ఆఫీసుల మీద ఫ్యాక్టరీల మీద రాళ్ళు వేస్తుంటేవారు హైదరాబాద్లో. ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతుంటే అన్ని దగ్గర బ్రాంచ్లు పెట్టాను. రాయలసీమలో, ఉత్తరాంధ్రలో అన్ని దగ్గర పెట్టాను. ఆఫీసులు పెట్టి కోట్లు ఖర్చు పెట్టాం. ఎవరి మాదిగా మనం మిగతా వాళ్ళ మాదిగా ఒక మైక్ పెట్టుకొని ఓన్లీ పేపర్ న్యూస్ వరకే కాలేదు, ఉద్యమాన్ని నడిపాము. మేము నడిపితే ఇలాంటి పనులు చేసినప్పుడు కర్నూలులో కొంతమంది దిక్కు తెలియని వాళ్ళు, కొంతమంది నీచపు రాజకీయం చేసేవాళ్ళు మా మీద హోటల్ మీద కూడా రాలేయటం, నా మీద అల్లరి చేయటం జరిగింది. ఏమంటే ఇక్కడ రాజకీయాలు ఎలా ఉంటాయంటే సోనియా గాంధీ గారు కూడా చెప్పారు, మీది ఎక్కడ ఉద్యమం ఉందండి, ఇస్తామనే తప్పుడు మీ వాళ్ళు ఉద్యమం చేస్తారని నాతో ఉన్నది. ఈ యొక్క ట్రేడ్ లైసెన్స్ వచ్చి 1,000 రూపాయలు ఉన్న 1,500 ఉన్న చోట సంవత్సరానికి 10,000 రూపాయలు చేస్తారు. మేము ఇమీడియట్గా వెళ్ళి భరత్ గారిని ఎందుకు రిక్వెస్ట్ చేస్తే కదా ఇమీడియట్గా దాన్ని పోస్ట్పోన్ చేస్తారు. అంటే ఒక్కొక్కరికి ఒక నర్సింగ్ హోమ్ లాంటి వాళ్ళకైతే కింద దాదాపు 50,000 ఉన్నదాన్ని అంటే ఆల్మోస్ట్ 10 times పెంచారు. ఆ 10 times ఇమీడియట్గా దాన్ని తగ్గించి పాత రేటునే కలెక్ట్ చేయమని చెప్పేస్తారు. ఇప్పుడు ఈరోజు వ్యాపారంలో చాలా కష్టమైన పరిస్థితుల్లో మన వ్యాపారస్తునికి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు సంవత్సరానికి మిగిలిందంటే అది టీజీ భరత్ గారి చదువు అని చెప్పేసి అలాగే ఈ యొక్క షాప్స్ మెయిన్ గా మున్సిపల్ షాప్స్ దాదాపు 700 మున్సిపల్ షాప్స్ ఉన్నాయి. ఇంతకుముందు సార్ కిరణ్ కుమార్ రెడ్డి సార్ కూడా సార్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా వారికి చెప్పి ఈ యొక్క అంటే ఇవన్నీ కూడా ఆపడానికి ఏం చేశారు. తర్వాత రీసెంట్ గా మీకు తెలిసినట్టు కొత్తగా ఒక ఇది వచ్చింది. ఇంతకుముందు 33.5% ఉన్న రెంట్ను వచ్చేసి ఇప్పుడు అదే 3 years 33.5% ఉండేది, ఆక్షన్స్ ఉండేది. మనిషి జీవితంలో ఆరోగ్యానికి మించిన సంపద లేదని, అది క్రీడలతోనే సాధ్యపడుతుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని జిల్లా స్పోర్ట్స్ స్విమ్మింగ్ పూల్లో ఏర్పాటు చేసిన 12వ రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నగరంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్విమ్మింగ్ పూల్లో ఏర్పాటు చేసిన 12వ రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కార్యదర్శి మోహన్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, కర్నూలు స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రతినిధులు రామకృష్ణ యాదవ్, హరికృష్ణ యాదవ్, దస్తగిరి, సందడి సుధాకర్, నరసింహయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ నగరంలోని క్రీడా ప్రాధికార సంస్థ స్విమ్మింగ్ పూల్ వ్యవస్థాపక కమిటీ సభ్యుడిగా 50 సంవత్సరాల నుంచి సహకారం అందిస్తున్నారని చెప్పారు. ఈ స్విమ్మింగ్ పూల్ అభివృద్ధికి తన వంతు సహకారం నిరంతరం అందిస్తున్నానని వెల్లడించారు. స్విమ్మింగ్ పూల్కు సంబంధించి క్రీడాకారులకు నీటి వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా వాటర్
ట్రీట్మెంట్కి సంబంధించిన కెమికల్స్ను నిరంతరం అందజేస్తున్నామని వెల్లడించారు. ఆరోగ్యానికి సంబంధించి స్విమ్మింగ్ ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు. విద్యార్థులు క్రీడల్లో రాణించటం వల్ల విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. క్రీడాకారులు మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యంగా ఉంటే క్రీడల్లో మరింత రాణించవచ్చని వెల్లడించారు. మనిషి జీవితంలో ఆరోగ్యానికి మించిన సంపద మరొకటి లేదని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి నిరంతరం తనతో పాటు తన కుమారుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారం అందిస్తున్నారని వెల్లడించారు. ఇందులో భాగంగానే కర్నూలు నగరంలో ఇండోర్ స్టేడియంలతో పాటు క్రీడా మైదానాల ఏర్పాటుకు సహకారం అందించామని వెల్లడించారు. మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు క్రీడాకారులు దూరంగా ఉండాలని కోరారు. నగరంలోని కిడ్స్ వరల్డ్లో చిన్నపిల్లలు స్విమ్మింగ్ సాధన చేసేందుకు స్విమ్మింగ్ పూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ వెల్లడించారు. అనంతరం జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు తదితరులు మాట్లాడుతూ, కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన కుమారుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరువలేనిదని వెల్లడించారు. ముఖ్యంగా కర్నూలు నగరంలో వరదల అనంతరం స్విమ్మింగ్ పూల్ను పూర్వస్థితికి తీసుకురావటానికి వారు అందించిన సహకారం అభినందనీయమని వెల్లడించారు. అనంతరం విజేతలైన క్రీడాకారులకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ బహుమతులను అందజేశారు. పిల్లలు ఇవి స్పోర్ట్స్ గురించి నేను చెప్పక్కర్లేదు, దీని లాభాలు. అంతకుముందు ఇక్కడ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ జరిగేటప్పుడు నా ఫ్రెండ్ కూడా ఒకడు వచ్చాడు లండన్ నుంచి. వాడు నేషనల్ ఛాంపియన్ అన్నమాట. వాడు ఇక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడు ఆల్ ఇండియా ఛాంపియన్గా ఎన్నుకోబడ్డాడు. ఇప్పటికీ పోతుంటాడు. వానికి ఇప్పుడు 75 పైనే ఉన్నాయి. ఇప్పటికీ లండన్లో ప్రతిరోజు స్విమ్ చేస్తూనే ఉంటాడు. ఏమిరా నువ్వు ఇప్పటికీ స్విమ్ చేస్తున్నావు, నువ్వు హ్యాబిట్స్ మార్చుకోవచ్చు కదా, ఐస్ క్రీములు తినేది, ఆలు తినేది, ఇడిచిపెట్టకుండా స్వీట్లు తింటుంటావు, ఏం రా నువ్వు, ఇది ఏమంటే నన్ను ఈ స్విమ్మింగే కాపాడుతూ ఉంది, అందుకే తింటున్నాను అంటాడు. ఫుడ్ హ్యాబిట్స్ని, స్విమ్ చేస్తున్నామని ఫుడ్ హ్యాబిట్స్ని మీరు జాగ్రత్తగానే చూసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కరు బాడీ నేచర్ని బట్టి కొన్ని తూర్లు రెండు హెల్ప్గా అవుతాయి స్విమ్మింగు వాళ్ళకి. ఒకవేళ హెడ్ ఉంటుంది అనుకోండి, షుగరు అలాంటివి, మీరు ఎంత స్విమ్ చేసినా కంట్రోల్ చేసుకోగలరు, హెల్త్ ఇంప్రూవ్ చేసుకోగలరు. దాని చేతకు మీరు ఫుడ్ హ్యాబిట్స్ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. హెడ్ ఉన్నప్పుడు, షుగర్ ఉన్నప్పుడు, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. మరి కర్నూలుకు ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఈ స్విమ్మింగ్ పూలు సుమారు 50 సంవత్సరాల పైబడి ఉంటుంది. దీన్ని నేను అప్పుడు ఇంకా యంగ్స్టర్గా ఉంటేనే, దీంట్లో నేను ఫౌండర్ మెంబర్ కూడా, నేను ఆదోన్లో ఉండేవాడిని. దీన్ని స్థాపించేది ఒకటి. దీని మీద నాకు విపరీతమైన అటాచ్మెంటు. అందుకే దీంట్లో ఏ పనులు కావాలన్నా ప్రభుత్వ పరంగా కానీ నా పరంగా కానీ ఏవి తక్కువ చేయకుండా చేస్తూ వచ్చాము. అలాగే ఖర్చులు లేకుండా స్విమ్మింగ్ పూల్కు తక్కువ ఖర్చులయ్యే విధానంలో ఎప్పుడు దీనికి ఎక్స్పెండిచరు, ముఖ్యంగా వాటర్ ట్రీట్మెంట్ ఉంటుంది. దాన్ని మేము ప్రతి రోజుకు అవసరమయ్యే కెమికల్స్ ఇస్తూనే ఉన్నాము ట్రీట్మెంట్ చేయే విధంగా. అందుకే పిల్లలు హెల్త్ వైజ్ ఏమీ ఇబ్బంది పడకుండా, ఎందుకంటే ఇక్కడ వచ్చేది మనం హెల్త్ కాపాడుకునేదానికి. ఏదైనా వైరస్, ఏదైనా అటాక్ అయితే చాలా తప్పు అవుతుంది, ఎందుకంటే రకరకాల వాళ్ళు వచ్చి ఇక్కడ స్విమ్ చేస్తుంటారు. సో అటువంటి ప్రాబ్లం లేకుండా వాటర్ ట్రీట్మెంట్ కెమికల్స్ ఇక్కడ నిరంతరం సప్లై చేస్తూనే ఉంటాం. ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే నాతో డైరెక్ట్గా వాళ్ళు కాంటాక్ట్ చేసి తీసుకోపోతూ ఉంటారు. ఇంత ఏజ్ వచ్చినా, మాకు సీనియారిటీ వచ్చినా, వీఆర్ మెయింటైనింగ్ హెల్త్. సో మిమ్మల్ని అందరినీ అడ్వైజ్ చేసేదామంటే, నాకు ముందు నుంచి స్పోర్ట్స్గా ఇంటర్నేషనల్, వరల్డ్ టోర్నమెంట్స్ అన్నీ కండక్ట్ చేశాను. నాకు విపరీతమైన అఫెక్షన్ ఉంటుంది మీ స్పోర్ట్స్ మీద. ఎప్పుడు మా కర్నూలులో నిత్య కళ్యాణం, పచ్చతోరణం మాదిరిగా ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ఇండోర్ స్టేడియంలు కట్టించాను, కొన్ని స్టేడియంలు కట్టించాను, కొన్ని ప్లే గ్రౌండ్స్ ప్రిపేర్ చేయించాను. ఇంకా చేసే విధానంలో ఏది ఉన్న అవకాశం ఉంటుంది. భరత్ కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్గా తయారయ్యాడు. నా మినిస్టర్గా ఉన్నాడు. ఇండోర్ స్టేడియం ఇంట్లోనే కట్టించాము. వాడు
ప్లేయర్గా లండన్లో చదివేటప్పుడు కూడా బెస్ట్ ప్లేయర్గా బ్యాడ్మింటన్లో వచ్చాడు నా కొడుకు. సో నా కొడుకు కూడా స్పోర్ట్స్ మీద విధమైన ఎఫెక్షన్ ఉంటుంది. సో ఏది కావాలన్నా నేను చేయకుండా నా కొడుకు చేసేదానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు భరత్. సో మీ అందరికీ మనవి చేసేదామంటే మీరందరూ ఇలాగే హెల్త్ మెయింటైన్ చేసుకుంటూ చెడు అలవాట్లకు మాత్రం పోవద్దండి. అమ్మాయిలు కూడా మీరు పెళ్లి చేసుకునేటప్పుడు అబ్బాయికి మంచి హ్యాబిట్స్ ఉంటేనే పెళ్లి చేసుకోండి, లేకపోతే ఎట్లా వస్తానంటే అని మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ స్విమ్మింగ్ పూల్ ఈ విధంగా ఉందంటే సార్ గారి యొక్క సహాయ సహకారాలు చాలా ఎంతో ఉన్నది. 1973 నుంచి ఈ స్విమ్మింగ్ పూల్ ఉన్నది. ఈ స్విమ్మింగ్ పూల్కు 2009లో వరదలు వచ్చి అతలాకుతలం అయిపోయినది. ఆ సమయంలో సార్ గారు తన సొంత నిధులతో అన్ని ప్రతి చోట తీర్చిదిద్దినటువంటి మహానుభావులు సార్ గారు. స్పోర్ట్స్ అంటేనే అంత ప్రేమ సార్ వాళ్ళ ఫ్యామిలీకి. టీజీ సార్ అయినా భరత్ సార్ అయినా స్పోర్ట్స్ అనగానే మొత్తం ఎక్కడైనా అని అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటిది. ఇప్పుడు ప్రస్తుతం మన స్టేడియంలో కూడా 3-4 కోట్లు పెట్టి సింథటిక్ ట్రాకు, సింథటిక్ వాలీబాల్ కోర్టు, పికిల్ బాల్ కోర్టు మన మినిస్టర్ గారు మంత్రివర్యులు టీజీ భరత్ సార్ గారు కూడా అక్కడ తయారు చేస్తున్నారు. గతంలో సాయి హాస్టల్ని తీసుకొచ్చినటువంటి ఘనత మన టీజీ వెంకటేష్ సార్ గారిది. అది ఇక్కడి నుంచి తరలిస్తున్నారనే జరుగుతున్న సందర్భంలో మన మంత్రివర్యులు గారు దానిని మళ్ళీ ఎక్కడికి పోకుండా ఇక్కడనే తన సొంత నిధులతో అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ను అయితేనేమి అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ అన్నిటికీ కూడా మన భరత్ సార్ గారు కూడా తన సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి. అంటే మనం చెప్పక్కర్లేదు. ఈ కర్నూలుకే కాదు రాష్ట్రంలో కూడా అందరికీ తెలుసు. ఇక్కడ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఎవరైతుందంటే అందరికీ తెలుసు. సార్ గారి పేరు చెప్తారు. ఇంత కలకలగా ఉంది అంటే సార్ పుణ్యమే ఈ రోజు వరకు చెప్తున్నాం. ఇందాక ఇక్కడికి వచ్చిన చాలామంది వచ్చినారు అన్న, ఇంత ప్రశాంతమైన వాతావరణంలో స్విమ్మింగ్ పూల్ ఉంది, మీది ఇంత నీట్గా ఉంది మెయింటెనెన్స్ అని చెప్పినారు. చాలా సంతోషం. ఇంకొక విషయం ఏమంటే అందరికీ ప్రతి ఒక్కరికి మోహన్ సార్కి మా తరపున అందరికీ వాళ్ళ టీం తరపున అందరికీ ధన్యవాదాలు. కోచెస్ అండ్ పేరెంట్స్ మీకు తెలుసు, ఈ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ మనకి ఇక్కడ కర్నూలులో జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. మీ అందరూ ఒకటి గమనించాల్సి ఉంది. దీంట్లో సెలెక్షన్ అయ్యి వెళ్ళిన వాళ్ళు నెక్స్ట్ మంత్ 16th నుంచి 21st అహ్మదాబాద్ గుజరాత్లో జరగబోయే నేషనల్ సీనియర్ నేషనల్స్లో విల్ బీ హ్యావింగ్ 3 ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ సెలక్షన్స్కును ఏషియన్ ఏజ్ గ్రూప్స్కును సెలక్షన్ దాంట్లో చేస్తారు. రావణొస్తున్న కామన్వెల్త్ గేమ్స్ దాంట్లో సెలక్షన్ చేస్తున్నారు. సో మీ అందరూ ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇక్కడ మీ అందరూ కొంచెం మీ సీనియర్ నేషనల్స్కి ప్రాక్టీస్ చేసి మీ కోచెస్ దగ్గర సీ దట్ యు గివ్ బెటర్ టైమింగ్. మా తరఫు నుంచి స్టేట్ నుంచి ఏమైతే మేము హెల్ప్ చేయాలో మీకు ఫెడరేషన్ నుంచి విల్ సీ దట్ అట్లీస్ట్ ఏషియన్ ఏజ్ గ్రూప్కి సమ్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ చేసినట్టుగా. కామన్వెల్త్ గేమ్స్కి అయితే చాలా దూరం టైమింగ్స్, క్వాలిఫైయింగ్ టైమింగ్ దట్ ఈస్ నాట్ ఈక్వల్. అలాగే ఏషియన్ గేమ్స్కును ఈ 3 ఇంటర్నేషనల్ మీట్స్కి సెలక్షన్స్ అవుతాయి. కాబట్టి మీరు కొంచెం సీరియస్గా తీసుకొని పార్టిసిపెంట్స్ అందరూ ఇక్కడ మీ టైమింగ్ ఇచ్చిన తర్వాత క్వాలిఫై అయ్యి వెళ్తే సీనియర్ నేషనల్స్కి ఇట్ విల్ బి గుడ్. కర్నూలు నగరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రజల్లో పూర్తి స్థాయి సంతృప్తి ఉందని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ అన్నారు. నగరంలోని 7వ వార్డులో జరిగిన మన నగరం మన బాధ్యత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 7వ వార్డులో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ ఆధ్వర్యంలో మన నగరం మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు కొరకంచి రవికుమార్, వార్డు ఇన్ఛార్జ్ కలీం, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 7వ వార్డు పరిధిలో ప్రతి ఇంటికి తిరిగి ప్రజల సమస్యలను టీడీపీ నాయకులు అడిగి తెలుసుకున్నారు. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో నగరంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రజల అభిప్రాయాలను నాయకులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నగర టీడీపీ అధ్యక్షుడు కొరకంచి రవికుమార్తో పాటు పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు నగరంలో మన నగరం మన బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా తాము ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల అభిప్రాయాలను సేకరించామని వివరించారు.
వివరించారు. ప్రజలందరూ కూటమి ప్రభుత్వ పనితీరును అలాగే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పనితీరును మెచ్చుకుంటున్నారని స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలను వార్డుల పరిధిలోని వార్డు ఇన్ఛార్జీలకు, నాయకులకు తెలియజేస్తే వాటిని పరిష్కరించేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా సహకారంతో కృషి చేస్తామని వెల్లడించారు. చాలా మంచిగా తిరిగినారు. అందరి దగ్గర పాజిటివ్నెస్సే ఉంది. ప్రతి ఇంటికి వెళ్తున్నా కూడా ఎక్కడ ఏ సమస్య లేదని చెప్తూ ఉన్నారు. బట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఉంటాయి. సో శానిటేషన్ది కొంచెం కాలువలు ఊడుస్తలేరు, కొంచెం సమ్మర్ కదా, వాటర్ సరిగ్గా వస్తలేవు, ఈ సమస్యలు వింటూ ఉన్నాము. సో అవి కూడా ఖచ్చితంగా రెక్టిఫై అవుతాయి. అన్ని విధాలుగా ప్రజలు మాత్రం ఈ ప్రభుత్వం గురించి చాలా సంతోషంగా ఉన్నారు. మంత్రివర్యులు టీజీ భరత్ గారు కూడా చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు. కూటమి ప్రభుత్వం అంటేనే మరి కూడా మేము ఓటేయడానికి రెడీగా ఉన్నాం. అసలు కొన్ని ప్రజల దగ్గరికి వెళ్తే అప్పుడే స్థానిక ఎలక్షన్స్ వచ్చాయన్న కోరికలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు. పెన్షన్ కార్యక్రమం అక్కడక్కడ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దాదాపు నిన్ననే ముఖ్యమంత్రి వర్యులు 15 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని జరిగింది. దానిలో భాగంగా బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ దాదాపు 50 సంవత్సరాలు నిండిన వారికి ప్రియారిటీ ఉంటే వారిని వెంటనే తీసుకోమని జరిగింది. కాబట్టి ఈ విధంగా కూటమి ప్రభుత్వంకి ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు. అదేవిధంగా ప్రజలలో కర్నూలు నగరంలో ఎక్కడ వెళ్ళినా కానీ భరత్ సార్ గారు వచ్చిన తర్వాత దాదాపు ఇటువంటి డెవలప్మెంట్ గత ఎమ్మెల్యేలు ఎవరు చేయలేదు. ఈ విధంగా ఇంటికి వెళ్ళి సర్వే చేయించడం, ఎలక్షన్ ముందు కూడా దాదాపు 2-3 సార్లు సార్ గారు ప్రతి ఇంటికి విజిట్ చేసి సర్వే చేయడం జరిగింది. ఏ ఎమ్మెల్యే కానీ ఇంతవరకు 2 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యేలను మళ్ళీ ప్రజల్లో ఏముంది స్పందన, వారు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని కనుక్కోమని పంపించినందుకు మంచి స్పందన వస్తుందని కోరుకుంటూ నగరంలో శనివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం ప్రజల్లో ఆందోళనకు గురి చేసింది. భారీ ఈదురు గాలులతో పాటు వర్షం కురవడంతో నగరంలో ప్రధాన రహదారుల్లో సైతం వాహనదారులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కర్నూలు నగరంలో శనివారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో పాటు కురిసిన భారీ వర్షం నగర ప్రజలను ఆందోళనకు గురిచేసింది. అంతవరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా అలజడి రేపింది. శనివారం సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతం కావటంతో పాటు ఒక్కసారిగా ప్రచండ వేగంతో ఈదురుగాలి వేసింది. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాలలో చెట్లు విరిగిపట్టడంతో పాటు విద్యుత్ స్తంభాలు కూలి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షం ధాటికి నగరంలో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. దీంతో నగరంలో అంధకారం నెలకొంది. భారీ వర్షం ఈదురుగాలి నేపథ్యంలో ప్రధాన రహదారులలో సైతం వాహనదారులు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా కర్నూలు నగరంలో భారీ ఈదురుగాలితో కూడిన వర్షం కురవటం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని యూనివర్సల్ కరాటే జిల్లా అధ్యక్షుడు బేస్త పురుషోత్తం అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్టును యూనివర్సల్ కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు బేస్తా పురుషోత్తం ప్రారంభించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ కరాటే డైరెక్టర్ టి శ్రీనివాసులు, ఎగ్జామినర్లుగా వ్యవహరించిన చిన్న శ్రీనివాసులు, సుధాకర్, చిరంజీవి, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ కరాటే అధ్యక్షుడు బేస్తా పురుషోత్తం మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందటం వల్ల ఆత్మరక్షణతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని వెల్లడించారు. కర్నూలు నగరంలో విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇస్తున్న యూనివర్సిటీ కరాటే డైరెక్టర్ టి శ్రీనివాసులను ఆయన అభినందించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ముందుకు రావాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధి జరుగుతోందని, ఇందుకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం యూనివర్సల్ కరాటే డైరెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ పోటీల్లో 30 మంది క్రీడాకారులు 8 ఈవెంట్లను పోటీలను నిర్వహించామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదివారం మన పెద్ద మార్కెట్ దగ్గర జరిగిన కరాటే బెల్ట్ టెస్టులు పిల్లలందరూ మంచిగా చేసి సర్టిఫికేట్లు తీసుకున్నందుకు చాలా సంతోషము. ఇలాగే ఆత్మరక్షణ కోసం కరాటే చాలా మంచిది. ప్రతి అమ్మాయిలు కూడా నేర్చుకుంటే వాళ్ళకి ఆత్మరక్షణగా ఉంటుందని, ఫ్యూచర్లో ఎక్కడికైనా వెళ్ళినా కూడా వాళ్ళకి ఇండివిజువల్గా మార్షల్ ఆర్ట్స్ అన్నీ నేర్చుకుంటే చాలా బాగుంటుందని, చాలా చేయాలి. పిల్లలు చదువుతో పాటు కరాటే కూడా సాధన చేయాలని కోరుకుంటున్నాను.
మరి ఈరోజు యూనివర్సల్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో మనకి కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ అండ్ కలర్ బ్లాక్ బెల్ట్ టెస్టులు నిర్వహించాము ఈరోజు. మరి ఈరోజు 30 మంది దాకా చిన్నారులు ఈ బెల్ట్ టెస్ట్లో పాల్గొన్నారు, కలర్ అండ్ బ్లాక్ బెల్ట్స్. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఆర్పిఎఫ్లో మనకి జాబ్ చేస్తూ మన ఇండియా బార్డర్లో మనం ఉండి మన ఇండియాకి సేవలు అందించి మరి రిటైర్డ్ అయ్యాడు సారు. మరి మనకి స్పోర్ట్స్కి మనకి సేవ కార్యక్రమాలు చేస్తాడు. కానీ మనకి కరాటే యూనివర్సల్ కరాటే అసోసియేషన్కి మనకు జిల్లా అధ్యక్షులుగా పెట్టాం. క్లాప్ చిల్డ్రన్స్. మనకి అధ్యక్షులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన బేస్తా పురుషోత్తం సార్ గారు మరి జిల్లా యూనివర్సల్ కరాటే అసోసియేషన్గా మనకు అధ్యక్షులుగా ఎన్నుకున్నాము. ఇవి ఈ వాటి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సరికి ఇలాగే కలుద్దాం. అందులో కీప్ వాచింగ్ సిటీ న్యూస్.